హైదరాబాద్ లో స్నేహితుడికే వెన్నుపోటు పొడిచిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. నకిలీ పత్రాలను స్నేహితుడి కంపెనీని కాజేశాడు ఓ ప్రబుద్ధుడు. మాదాపూర్లో సూపర్ సర్వీసెస్ కంపెనీని కుమార్ వర్మ అనే వ్యక్తికి స్థాపించాడు. ఇందులో తన స్నేహితుడు విష్ణువర్ధన్ రెడ్డి పెట్టుబడులు పెట్టాడు. తీరా కంపెనీని ఎలాగైనా చేగించుకోవాలని కుట్రలు పన్నాడు. గతంలో బీఆర్ఎస్ నేతల పేర్లలో కుమార్ వర్మను విష్ణువర్ధన్ రెడ్డి బెదిరింపులకు గురి చేశారు. చివరకు తప్పుడు కేసులు పెట్టి జైలుకు పంపించాడు అని బాధితుడు వాపోయాడు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సిపి అవినాష్ మహంతిని కలిసిన కుమార్ వర్మ తన గోడును ఆయన ముందు వినిపించారు. దీంతో కేసును రీఓపెన్ చేసి పూర్తి స్థాయిలో విచారణ చేయాలని అధికారులను ఆదేశిస్తున్నట్లు కుమార్ వర్మ వెల్లడించారు. ఇక ఈ కేసులో కీలకంగా వ్యవహరించిన ఆడిటర్ రామరాజును అదుపులోకి తీసుకున్న మాదాపూర్ పోలీసులు విచారణ చేస్తున్నారు. స్నేహం ముసుగులో విష్ణువర్ధన్ రెడ్డి తనను మోసం చేశారని కుమార్ వర్మ వాపోయారు. ఆ పార్ట్నర్గా ఉన్న విష్ణువర్ధన్ రెడ్డి మల్లిక్ రెడ్డి, దాని కొల్లుడైన ఆడిటర్ దాట్ల శ్రీరామరాజు, వాళ్ళ పార్ట్నర్ నడింపల్లి నానిరాజు అండ్ వాళ్ళకు తోడుగా నా మీద దొంగ కేసులు పెట్టిన వినయరావు, రవివర్మ అనే ఒక నలుగురు గ్యాంగ్ సార్ ఇది. అండ్ నేను ఫస్ట్ కంపెనీ కాదు, నాలాగే ఇంకా 3-4 కంపెనీలు కూడా ఉన్నాయి. వాళ్ళందరూ కూడా దొంగ కేసులతో అరెస్ట్ చేయించాడు. వాళ్ళందరూ కూడా రీసెంట్గా సిపి గారిని కలిసి వాళ్ళు పిటిషన్ పెట్టుకున్నారు. అది ఎంక్వైరీలు నడుస్తున్నాయి. సార్ నా కంపెనీ ఆ రోజు తను పెట్టిన 7 కోట్లు 45% షేర్ తను తీసుకున్నాడు. అంటే నా 55% షేర్కి 10 కోట్ల ఉన్నట్టే కదా సార్. అది కాకుండా నా సొంత ఇల్లు విత్ బ్యాంక్ వాల్యుయేషన్ 600 కోట్లు, ఒక 90 సెంట్లు కమర్షియల్ ల్యాండ్ విత్ 400 కోట్లు, మొత్తం ఆల్మోస్ట్ 12 crores బ్యాంక్ వాల్యూ ఉన్న ప్రాపర్టీని తీసుకున్నారు సార్.